ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం రమణకపేటలో జరిగిన యువకుడి అల్లం సాయి చందుపై దాడి జరిగింది. డీఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముసునూరు మండలం రమణకపేటలో సాయి చందుపై జరిగిన దాడి రెండు కులాల మధ్య చిచ్చుపెట్టేలా మారిందని, సోషల్ మీడియా వేదికగా వచ్చిన అపోహలను నమ్మవద్దని, కందుల సాయి దుర్గా మరియు అల్లం సాయి చందులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, డిసెంబర్ 30వ తారీఖున ఏలూరులోని గంగానమ్మ గుడి దగ్గర వారిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారని, ఈ వివాహం ఇష్టం లేని తల్లిదండ్రులు వారిని వివాహం వద్దని చెప్పగా కందుల సాయి దుర్గ మరియు సాయి చందులు మండవల్లి పోలీస్ స్టేషన్లో తమకు రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరగా, మండవల్లి పోలీసులు కందుల సాయి దుర్గ తల్లిదండ్రుల్ని పోలీస్ స్టేషన్కి రమ్మని పిలవగా వారు పోలీస్ స్టేషన్కి కందుల సాయి దుర్గ తాతని పంపించారు. అక్కడ పోలీసుల ఆధ్వర్యంలో కందుల సాయి దుర్గ తాతని వదిలి ఇంటికి రమ్మని పిలవగా తాను రానని చెప్పిందని, అదే సమయంలో పోలీసులు ఆ యువతి మేజర్ కావటం వల్ల తనకు నిర్ణయం తీసుకునే హక్కు ఉందని, తనని బలవంతం పెట్టొద్దని ఆ యువతిని సాయి చంద్కి అప్పగించారు. రమణకపేటలో పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఉమెన్ ఉద్యోగం చేస్తున్న కందుల సాయి దుర్గ ఉద్యోగ నిర్వహణలో రమణకపేటకు వెళ్లిన సమయంలో ఆమెను ఆమె తల్లిదండ్రులు, బంధువులు కారులో వచ్చి ఆమెపై దాడి చేసి ఆమెను కారులో ఇంటికి తీసుకెళ్లారని, తనతో ఉన్న సాయి రమణకపేటకు తీసుకువచ్చి స్తంభానికి కట్టేసి దాడి చేశారని యువతి తెలిపినట్లు డీఎస్పీ తెలియజేశారు. ఈ ఘటనలో ప్రేమ జంటపై జరిగిన దాడిలో ఉన్న 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు. తాతగారు వెళ్ళిన తర్వాత ఈ పాప ఏమో నేను మా తల్లిదండ్రులతో నేను వెళ్ళను, నాకు ఎవరైతే పిల్లవాడు తోటి నాకు ప్రేమ ఉందో అతనితో నేను వెళ్తాను అనడంతో పోలీసు వారు ఈ పాపనేమో ఆ యొక్క కుర్రాడికి అప్పచెప్పి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. 30వ తారీఖుని అదే ఊర్లో అల్లం సాయి చందు దగ్గర ఉండడం జరిగింది ఈ పాప, ఆ బాబు. తర్వాత ఈ పాప 31వ తారీఖుని, అంటే మనం నిన్న 31వ తారీఖుని రమణకపేటలో ఈ పోస్టల్ ఉమెన్ కింద పనిచేయడం వల్ల డ్యూటీకి రావడానికి గురించి ఈ రమణకపేట ముసునూరు మండలం రావడం జరిగింది. ఆ టైంలో 2 o'clock జరిగింది. 2 o'clock ఆ ప్రాంతంలో తల్లిదండ్రులు, తర్వాత ఏమో బాబాయి, పిన్ని, మేనత్త, తర్వాత పెదనాన్నగారి అబ్బాయి, ఈ 6 కలిసి ఒక కారులో వచ్చి ఈ పాపని కొట్టి, అలాగే ఎవరైతే ఈ పాప ప్రేమించి పెళ్లి చేసుకుందో ఆ పిల్లవాడిని పట్టుకొని తీసుకొచ్చి స్తంభానికి కట్టి ఆ పిల్లవాడిని కూడా కొట్టడం జరిగింది. ఈ కొట్టడం జరిగిన తర్వాత ఆ పిల్లవాడిని అక్కడే విడిచిపెట్టి ఈ పాపని మరి కిడ్నాప్ చేసి తీసుకుపోవడం జరిగింది ఆ యొక్క కారులో. ఈ పిల్లవాడు ఇమీడియట్గా నూజివీడు ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఈ విషయాన్ని రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద పోలీసు వారు అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయగా ఆ రికార్డు మీద మేము